హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ని కృష్ణ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు మనం గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఇంకా యూపీఎస్సీ అయినా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, అసలు ఎందుకు సిలబస్ మొత్తం క్లియర్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ లో ఉన్న ఉత్సాహం, స్టార్టింగ్ లో మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఉన్న ఉత్సాహం లాస్ట్ వరకు ఎందుకు ఉండడం లేదు. స్టార్టింగ్ లో చదివినట్టు మనకి ఎండింగ్కి వెళ్ళేసరికి ఎందుకు మన ప్రిపరేషన్ ఉండట్లేదు. వీటన్నిటి మీద ఇవాళ నేను చర్చిందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యాక్చువల్లీ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలోనో లేదంటే మన యూట్యూబ్ కామెంట్స్లో అయినా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న టైంలో ఈ తక్కువ టైంలో మా సిలబస్ ఎలా కంప్లీట్ చేసేది మేడం, ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే చెప్పరా అనేది మెయిన్ అడుగుతున్నారు. అసలు ఇంత పెద్ద సిలబస్ ని షార్ట్ కట్స్ రూపంలో ఫినిష్ చేయాలి అనుకోవడమే మనకున్న ఒక పెద్ద మైనస్. ఆ మైనస్ నుంచి మనం బయటికి రావాలి. సిలబస్ ఎక్కువ, షార్ట్ కట్స్ ఎదుర్కొంటే అదికి మనకి మంచిది కావాలి. సో మనం ఈ వీడియోలో అసలు ఏంటి, ఎలా చదవాలి, అసలు ఈ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, అలా ఆలోచించవచ్చా ఆలోచించకూడదా అనే విషయాలు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియోలో. మీరు ఖచ్చితంగా మీ ఈ స్టడీ స్ట్రాటజీ మార్చుకుంటారనే నమ్మకం నాకు. సో ఫస్ట్ ఈ అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే, వేగంగా సిలబస్ కంప్లీట్ చేసేయాలి, వేగంగా ఇన్ని బుక్స్ చదివేయాలి. మనకి నోటిఫికేషన్ రాగానే సిలబస్ అనేది చూడదు. కానీ ఏ ఏవి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, ఎన్ని బుక్స్ చదవాలి, ఏ ఆథర్ బాగా రాసిస్తుంది అనేది మాత్రమే చూస్తారు. ఎవరైనా చెప్తే వీడియో ఓపెన్ చేయగానే ఎవరైనా మంచి రివ్యూ ఇచ్చారంటే ఆ బుక్ కొనేది. ఒక బుక్ కొనేసిన తర్వాత ఆ బుక్ ఫినిష్ చేయరు. ఇంకొక మెంటర్ ఇంకొక బుక్ చెప్తే ఆ బుక్ కూడా కొనేస్తారు. ఇన్ని బుక్స్ పెట్టుకొని మీరు సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? కంప్లీట్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఈ బుక్స్ ఎక్కువ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం విజయానికి దూరంగా ఉంచే పనులే ఇవన్నీ. సో మనం చేయకూడని తప్పులు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ టైం ఎంత ఉంది అనేది చూసుకోవడంతో పాటు మనకి మెయిన్ సిలబస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి కదా. సిలబస్ పేపర్ అనేది ప్రింట్అవుట్ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. యాస్పిరెంట్ కూడా ఇంతమందికి చూస్తున్నారు, ఎంతమందిని చూస్తున్నారు. ఒక్క యాస్పిరెంట్ కూడా పక్కన ఇన్ని బుక్స్, బండిల్ ఆఫ్ బుక్స్ పెట్టుకుంటున్నారు కానీ ఒక 5 to 6 పేజెస్ ఉంటే మన సిలబస్ కాపీ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోవడం లేదు. సో అది మెయిన్ స్టార్టింగ్ లోనే మనకి ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే, అసలు యాక్చువల్ సిలబస్ ఏంటి అనేది తెలుసుకోకుండా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడమే ఫస్ట్ డిఫాల్ట్ గా మనం చెప్పచ్చు. మనం సిలబస్ కాపీ లేకుండా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే అది మనల్ని ఎవరో చేసే డైరెక్షన్ లో మనల్ని నడిపిస్తున్నా కానీ మనకి ఈ సక్సెస్ వైపు మాత్రం నడిపించదు. గుర్తుపెట్టుకోవాలి, సిలబస్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సక్సెస్. నెక్స్ట్ బుక్స్, మనం ఏ బుక్స్ చదవాలి, ఎన్ని బుక్స్ చదవాలి అనేది మన సిలబస్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఒక బుక్ చదవండి, ఒక స్టాండర్డ్ బుక్ చదవండి, ఒకటే ఒక ఒక సిలబస్ ఒక సబ్జెక్ట్ కి ఒక బుక్ సరిపోతుంది. అంతేగాని ప్రతి ఒక 2, 3 బుక్స్ ఇది బాగుంది, అందులో ఆ టాపిక్ బాగుంది, ఇందులో ఈ టాపిక్ బాగుందని ప్రతి టాపిక్ కి ఒక బుక్ లా తెచ్చుకొని పడేస్తే మనం అవన్నీ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం ఇచ్చినా ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన టైం అంతా అయిపోతుంది. మరి అన్ని సబ్జెక్టులు ఎలా క్లియర్ చేస్తాం? సో ఒక సబ్జెక్ట్ ఒక బుక్ అనేది సరిపోతుంది. మనం అది ఎలా ఎవరో చెప్పారని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఎవరో చెప్పింది వినాలి. బట్ అందులో మనం ఈ సిలబస్‌ని ఒకసారి చదవండి. ఏది మనం చదవగలం, మనకి ఎవరిచ్చిన కంటెంట్ మన మైండ్‌కి సరిపోతుంది అనేది మనం చూసుకొని
ఒక బుక్ చదివితే సరిపోతుంది. అంటే టూ మెనీ బుక్స్ అనేవి మనకి ఎప్పుడైనా టైంని మనల్ని కిల్ చేసేవి, టైంని వాడేసేవే తప్ప మనల్ని సక్సెస్ వైపు అనేవి తీసుకెళ్ళదు. సో సిలబస్ ఇంపార్టెంట్, అందులో టూ మెనీ బుక్స్ అనేవి చదవకూడదు. మనం లెస్ నోట్స్ ని చదవాలి. ఎందుకంటే మనం షార్ట్ నోట్స్ రాసుకోవాలి, దాని నుంచి షార్ట్ నోట్స్ రాసుకొని మళ్ళీ లాస్ట్ లో రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ బుక్స్ ఎక్కువ చదువుకోవాలి. నెక్స్ట్ మార్క్స్ టెస్ట్లు అనేవి వెరీ ఇంపార్టెంట్. మనం ఇన్ని బుక్స్, సో మెనీ బుక్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఆ బుక్స్ చదవడానికే మనకి టైం సరిపోతుంది. మాక్ టెస్ట్లు ఎలా రాస్తాం? మాక్ టెస్ట్లు రాయకపోతే అసలు ఒక క్వశ్చన్, ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఫినిష్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు. సో కాబట్టి మాక్ టెస్ట్ అని రాయాలి. మళ్ళీ ఈ మాక్ టెస్ట్లు కూడా రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక్కరినే సోర్స్గా ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్, ఒక్క ఇన్స్టిట్యూట్ ని తీసుకోవాలి, లేదంటే రెండు ఇన్స్టిట్యూట్లు, ఒకటి లేదా రెండు ఇన్స్టిట్యూట్ల నుంచి మాక్ టెస్ట్ అనేవి లైన్ గా వాళ్ళు ఇచ్చిన టెస్ట్లన్నీ మనం ఫినిష్ చేయాలి. అంతేగాని ఒక టెస్ట్ ఒక దగ్గర, ఇంకో టెస్ట్ ఇంకో దగ్గర, ఇంకో టెస్ట్ ఇంకో దగ్గర రాస్తే అది సిలబస్ కంప్లీట్ అవుతుంది. మన సిలబస్ త్రూగానే మాక్ టెస్ట్లు అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒక స్టాండర్డ్ కోచింగ్ సెంటర్, స్టాండర్డ్ కోచింగ్ సెంటర్ నుంచి మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయాలి. మొత్తం మాక్ టెస్ట్లని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఈ మాక్ టెస్ట్లు రాసే ముందు మనం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కూడా ఒకసారి చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే స్టాండర్డ్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. అవి మనం చూసి భయపడిపోతుంటాయి. ఇది నేను కంప్లీట్ చేయలేదు, వచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారో అనుకుంటాం. బట్ ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ చూడడం వల్ల మనం క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారు అనేది ఒక ఐడియా ఉంటుంది. మనం సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు ఆ విధంగానే కంప్లీట్ చేయడానికి మనకి అవకాశం ఉంది. సో మనకి సిలబస్ ఇంపార్టెంట్, రెడక్ట్ చేసుకోవాలి, టూ మెనీ బుక్స్ చదవకూడదు, మాక్ టెస్ట్లు రాయాలి, ప్రీవియస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మనం సిలబస్ అండ్ స్ట్రాటజీ ఫాలో అయ్యేటప్పుడు మనం ఏ రోజు చేయవలసిన పని ఆ రోజే చేయాలి. ఇది పోస్ట్ పోన్ చేసుకొని వెళ్తే లాస్ట్ లో రివిజన్ కి టైం లేదు. వెరీ ఇంపార్టెంట్. ఈ రీసెంట్ గానే నేను చూసాను, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చాలా మంది చెప్పారు, మేడం ఎక్కువ సిలబస్ ఇచ్చేస్తున్నారు ఒక పర్ డే చదవడానికి అంటున్నారు. బట్ ఇది రివిజన్ టైం పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది, ఇది రివిజన్ టైం. అలాంటప్పుడు మనం ఒకరోజు ఒక టాపిక్ చదువుతామంటే మనం మళ్ళా ఇది చదువుతూనే ఉండడానికి అవుతుంది. కానీ మళ్ళీ ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేయడానికి. సో పోస్ట్ పోన్మెంట్ అనేది ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు పని అప్పుడే చేయాలి. నెక్స్ట్ లాస్ట్ లో రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా సరే ఒక 3-5 రివిజన్స్ లేకపోతే ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా కష్టం. సో రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనల్ని తక్కువ చేసుకొని ఎదుటి వాళ్ళతో మనల్ని కంపేర్ చేస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను పాస్ అవడానికి కారణాలు ఇవి, నేను ఫెయిల్ అవడానికి కారణాలు ఇవి అనగానే చూసేస్తాం. ఎవరైనా మంచి కంటెంట్ పెడుతున్నారంటే అది చూడు. సో కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరే, మన ఐక్యూ లెవెల్స్ వేరే, మన స్ట్రాటజీ వేరే, వాళ్ళ స్ట్రాటజీ వేరే. అందరూ అన్ని నిజాలే చెప్పరు కాబట్టి మనం ఏదైతే చదువుతున్నా దాని మీదే ఫోకస్ చేయాలి. లాస్ట్ కి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది తర్వాత విషయం. ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఒకరు చదివేస్తున్నారు, నేను చదవలేదు అనే ఆలోచనతో ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడి నుంచి బయటపడాలి, మనం చదవగలం కాబట్టి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ అయినా సరే, బిజినెస్ అయినా ఏదైనా సరే సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. సో మనం చేయకూడని తప్పులు ఏంటి, మనం సిలబస్ కాపీని లేకుండా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఫస్ట్ తప్పు. నెక్స్ట్ టూ మెనీ బుక్స్ తెచ్చుకోవడం అనేది రెండో తప్పు. నెక్స్ట్ పోస్ట్ పోన్మెంట్, ఎప్పుడు స్ట్రాటజీస్ ఏ రోజు స్ట్రాటజీ, ఏ రోజు ప్లాన్ ఆ రోజు క్లియర్ చేయకుండా వెళ్ళడం అనేది రెండో తప్పు. నెక్స్ట్ మాక్ టెస్ట్లు అనేది రాయాలి, సిలబస్ మాక్ టెస్ట్లు చేయాలి. అది చేయకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళడం అనేది నెక్స్ట్ తప్పు. నెక్స్ట్ రివిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేయకుండా వెళ్తే
ఎగ్జామ్ పాస్ అవ్వరు. నెక్స్ట్ ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు చేసినట్టయితే మీరు సక్సెస్ అనేది త్వరగా సాధించడానికి, త్వరగా రీచ్ అవ్వడానికి మీకు అవకాశం ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.